కొన్ని సంవత్సరాల క్రితం A1A2 పాల గురించి మాట్లాడుకున్నాం. A1A2 అంటే ఏంటంటే అందులో ఉండే బీటా కేసిన్ ప్రోటీన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అమెరికాతో ఈ ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు నాన్ వెజిటేరియన్ పాల గురించి చర్చ జరుగుతోంది. మనం ఉదయం తాగే ఛాయ్, కాఫీని ఈ అంశం ఇప్పుడు కలవరపెడుతోంది. మరి ఈ నాన్ వెజ్ పాలు అంటే ఏంటో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. భారతదేశంలో పాలు చాలా ఎక్కువగా తయారవుతాయి. సంవత్సరానికి మోర్ దాన్ 220 మిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతాయి. 80% ఇళ్లలో ప్రతిరోజు కూడా పాలు వాడతారు. సమస్య ఏంటంటే ఈ అమెరికా నుంచి వచ్చే కొన్ని పాలు జంతు ఆహారం తిన్న ఆవుల నుంచి వస్తాయి. ఇది ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. ఎక్కువ కాలం ఇలాంటి పాలు కనుక తాగినట్టయితే హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతుంది, కడుపులో జీర్ణ వ్యవస్థ గందరగోళం అవుతుంది, యాంటీబయాటిక్స్ కి వ్యతిరేకంగా శరీరం నిరోధకత పెంచే ప్రమాదం కూడా ఉంది. పాలు, పెరుగు, నెయ్యి ఇవి కేవలం ఆహారం కాదు, మన సంస్కృతి, పండుగలు, రోజువారీ జీవితంలో ఒక భాగం. ఈ చర్చ కేవలం గుర్తింపు గురించి కాదు, మన ఆరోగ్యం, మన పోషణ గురించి కూడా.